కొంతమంది అంటారు మేము సంవత్సరాల తరబడి యోగాభ్యాసం చేస్తున్నామని. ఆ ముఖంలో నిశ్చలత్వం ఉండదు, మనస్సులో నిర్మలత్వం ఉండదు, చూపులో శాంతి ఉండదు, మాటలో సౌందర్యం ఉండదు, మనస్సులో సొంపు ఉండదు. మరి యోగం దేనికి చేస్తున్నట్టు? మీరు నిశ్చలంగా ఉండగలిగితే, మీరు నిర్మలంగా కనుక ఉండగలిగితే, ప్రశాంతంగా శాంతి చిత్తంతో కనుక మీరు ఉంటంటే, మీకు శరీరానికి ఏదైనా రోగం వచ్చినా 10 రోజుల్లో తగ్గే రోగం 1 రోజులో తగ్గిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీ మనస్సు శాంతిగా ఉందనుకోండి, మీ బుద్ధి నిర్మలంగా ఉందనుకోండి, బుద్ధిలో చాపల్యం లేదనుకోండి, మనస్సులో చాపల్యం లేదనుకోండి, ఎప్పుడు ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలో తొందరపాటు లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనుకోండి. మీరు అనుకోండి, అప్పుడు మీ మానసిక ఆరోగ్యం బాగుందనుకోండి, అప్పుడు మీ శరీరానికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, 10 రోజుల్లో తగ్గేది 24 గంటలు మీకు ఆ రోగం తగ్గిపోతుంది. మనం శారీరక ఆరోగ్యం, ఈ మానసిక ఆరోగ్యం ఎందుకు కాపాడుకోవాలంటే ఇవన్నీ పనిముట్లు. ఏది? ఈ శరీరము మనస్సును మనం జాగ్రత్తగా పనిముట్ల కింద ఉపయోగించుకుని ఆ లోపల ఉన్నటువంటి అదే మన ప్రవర్తనలో జ్ఞానం వస్తుంది, మన ప్రవర్తనలో శాంతి వస్తుంది, మన ప్రవర్తనలో సుఖం వస్తుంది. అంతేకాని లోపల శాంతి ఎక్కడో 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 దొంగోడు దాక్కున్నట్టు దాక్కున లేదు శాంతి. దొంగతనం చేసుకుంటాడు, దొంగతనం చేసేవాడు దాక్కుంటాడు. నువ్వెందుకు దాక్కోవటం? ఎక్కడికి వెళ్ళిపోతాండి? ఎక్కడికి వెళ్ళిపోతా? ఎక్కడికి వెళ్తే నీకేం జరుగుతుంది? ఎక్కడ దాక్కుందా శాంతి? ఎక్కడ గుహల్లో దాక్కుందా? ఎక్కడ కొండల్లో దాక్కుందా శాంతి? ఆ శాంతి ఏమైనా దొంగతనం చేసిందా? ఎక్కడ దాక్కుందని శాంతి? మన చల్లటి చూపులో, మన మంచి సంకల్పంలో, ధర్మం పట్ల మనకున్న గౌరవంలో, మనో నిగ్రహంలో, కర్తృత్వం లేకుండా కర్మ చేయటంలో, కర్తృత్వం వాడికి ఇది ధర్మం, ఇది అధర్మం, ఇది ధర్మం, ఇది అధర్మం అనుకుంటాడు. కర్తృత్వం లేని వాడు భగవంతుడి చేతిలో పనిముట్టి కింద ఉంటాడు. ఈ పుస్తకం చూడండి, ఈ పుస్తకం కుర్చీలో ఉండమంటే కుర్చీలో ఉంటుంది, కింద పడేస్తే కింద ఉంటుంది. నన్ను ఎందుకు పడేసావని అడగదు. ఒకవేళ ఈ పుస్తకాన్ని కాలు పెట్టి తొక్కాననుకోండి, నన్ను కొట్టదు. ఇది ధర్మం, ఇది అధర్మం అని అహంకారం ఉన్నవాడికి, అహంకారం లేనివాడికి భగవంతుడి చేతిలో పనిముట్టి కింద ఉంటాడు. వాడికి ఇంకేమీ లేదు. భగవంతుడి వాడి శరీరాన్ని, వాడి మనసుని ఎలా ఉపయోగించుకుంటే వాడు అలా ఉంటాడు. వాడికి సొంత పుణ్యాలు, పాపాలు, రాగద్వేషాలు వాడికి సొంతం అంటే ఏమి ఉండదు. భగవంతుడికి ఎవరికైతే కర్తృత్వం లేదో, ఎవరికైతే అహంభావం లేదో, వాడు భగవంతుడి చేతిలో ఒక పనిముట్టి కింద ఉంటాడు. అంతే. వాడు భగవంతుడికి అంబాసడర్, వాడు భగవంతుడికి రాయిబారి. అహం బుద్ధి లేని వాడు భగవంతుడికి రాయిబారి లాంటి వాడు. ఇప్పుడు రాయిబారి చూడడం, మనం ఏ పని చేయమంటే ఆ పని చేసుకొస్తాడు. సొంతంగా వాడు ఆలోచించేది ఏముండదు. అలాగే అహంభావం లేనివాడు, దేహాభిమానం లేనివాడు, దేహబుద్ధి లేనివాడు, వాడు భగవంతుడి చేతిలో ఒక రాయిబారిగా ఉంటాడు. కానీ భగవంతుడు వాడికి ఏ పని నియమిస్తే ఆ పని చేయించుకుంటాడు. కానీ వాడికి ఇన్ఫీరియారిటీ, ఈ పని చేస్తే ఇన్ఫీరియారిటీ, ఈ పని చేస్తే సుపీరియారిటీ, ఇది ధర్మం, ఇది అధర్మం అని వాడికి ఇవన్నీ కర్తృత్వం, గౌరవం, అగౌరవం, ఇవన్నీ కర్తృత్వం వాడికి. కానీ ఆ కర్తృత్వాన్ని గడప దాటిన వాడికి భగవంతుడి చేతిలో పనిముట్టి కింద ఉంటాడు. ఎటు చూసినా శాంతి, ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా ఆనందం.